పరిస్థితి ఏ విధంగా ఉంది? పరిస్థితి మరీ అధ్వానంగా ఉంది అబ్బాయి. రేట్లు మటుకు ఏ విధంగా పట్టించుకోవట్లేదు మేజర్గా. సరే నేను అంటే చెప్పొచ్చు కదా, నేను టీడీపీ పార్టీ, నేను గత 5 ఫిరుళ్ళుగా అంటే 25 సంవత్సరాలుగా టీడీపీ సభ్యత్వం ఉంది నాది. టీడీపీ సభ్యత్వం ఉంది కాబట్టి నేనేంటంటే రైతు పార్టీ రైతు సంక్షేమ పార్టీ అని చెప్తున్నారు కానీ వాళ్ళ పత్తి రేటు కానీ, మిర్చి రేటు కానీ, ఒడ్లు రేటు కానీ అసలు దయనీయ పరిస్థితి. అసలు రైతు పరిస్థితి వాళ్ళ 10,000 అంటే తాలుగాయల రేట్లు అమ్ముతున్నాయి అనమాట వాళ్ళ వాస్తవంగా. ఎర్రగాయలు ఒక ముందు కట్ట చూస్తే 1800 ఒక ముందు కట్ట మనం కొనాలంటే. ముందేయాలంటే ఎకరానికి 2,000, వారం నెలకు 5 సార్లు వేయాలి. ఇంకెక్కడ అసలు 5 సార్లు 5 10,000. ఏంటంటే పరిస్థితి ఏంటంటే వాస్తవం ఏదంటే చంద్రబాబు నాయుడు అనేది డైరెక్ట్గా ఏదంటే ఎంతసేపు ఉన్నా సరే ఆయన టెక్నాలజీ అనుకుంటా పోతున్నాడు తప్ప రైతు ఏంటి వాటి ఎంత బాధపడుతున్నాడు విలేజ్ స్థాయికి వచ్చి చోట్ల ఎంతసేపు ఉండా అది గ్రౌండ్ రియాలిటీ. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ మన లోకల్లో కార్యకర్తలు కూడా ఏమీ లేదు, అసలు ఏమి లేదు. ఇప్పుడు ఒక లీడర్ ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు ఉన్నారంటే అంటే ఉండమాట భాష్యం ప్రవీణ్ గారు ఉండమాట ఫ్రాంక్గా మాట్లాడాలంటే ఇది ఇప్పుడు పెదకొరపేట కాన్స్టిట్యూట్ 88 తాళ్ళూరు. ఫ్రాంక్గా మాట్లాడంటే మా భాష్యం ప్రవీణ్ గారు ఎంతసేపు ఉండ ఒక 10 మందిని అంటే వేసుకొని వాళ్ళ సర్కిల్ని ఆ పరిమాణం తప్ప అసలు తాళ్ళూరులో నాయకుడు ఎవడు కార్యకర్త ఎవడు, రోసూరులో నాయకుడు ఎవడు కార్యకర్తడు ఇవన్నీ ఏం పట్టించుకోడు ఆయన.